ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ప్రియమైనటువంటి వారరా, ఎవరైనా నాకు నిజంగా మొరపెడితే నేను వాళ్ళకి ఎలాగొన్నాను అంటాడు, సమీపం. అదే చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మోషే అంటాడు, మన దేవుడు మనకి సమీపం ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు సమీపం, ఎంత సమీపంగా ఉన్నాడని తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలతోటి 40 సంవత్సరాలు దేవుడు వారితో ఉండి వారితో ఏం చేశాడండి, నడిచాడు. ముందు నడిచాడు, వెనకాల నడిచాడు. ముందు ఎలాగున్నాడు తెలుసండి, మేఘంలో ఉన్నాడు. ముందు మేఘంలో ఉన్నాడు, అదే సమయంలో అగ్నిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్నిలో ఉండి ఆయన వెలుగు చూపించాడు, మేఘములో ఉండి ఆయన ఏం చేశాడు, వారికి శ్వాద తీర్చాడండి. మేఘములోను అగ్నిలో ఉండి ఇజ్రాయెల్ ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు. ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల మధ్య దేవుని నామం ఉన్నది గనుక, ఆయన సర్వశక్తుని దేవుడు వారితో ఉన్నాడు గనుక వారికి ఏం లేదటండి, రోగం లేదు, బలహీనత లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో ఉండి వారిని నడిపించాడు. సర్వశక్తుని దేవుడు. ఆయన గురించి మోషే అన్నాడు, మన దేవుడు మనకి సమీపం ఉన్నట్లు ఏ గొప్ప జనాంగమునకు ఏ దేవుడు సమీపం ఉన్నాడయ్యా. నువ్వు తండ్రి అని పిలిస్తే ఆయన ఏం చేస్తున్నాడు, తనయుడా అని తాపలుకుతున్నాడండి. తండ్రి అని నువ్వు ఎప్పుడైతే ఆయన నామం నువ్వు ఉచ్చరిస్తున్నావో వెంటనే నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. మనకున్నటువంటి సహాయం వంటి సహాయం ఏ జనాంగానికి కూడా లేదండి. ఈ విషయాన్ని మనం గ్రహించి మన కష్టం కలిగిన, మనకు బాధ కలిగిన, మనకు శ్రమ వచ్చిన ఆ సర్వశక్తి దేవునికే మనం ఏం చేయాలి, మనం చేయాలి, ఆయనని అడగాలి. ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఆయన వెంటనే మనకి ఇస్తాడు. అటువలి మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, మరి వెదుకువానికి దొరుకును, తట్టువానికి ఇవ్వబడును. కనుక ప్రియ దైవ జనాంగమా, సర్వశక్తుడైన దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నీవు నాకు మొర్రపెట్టుము. మనకి ప్రార్థన మాత్రమే తెలుసు, మొర్రపెట్టడం తెలియదు. ప్రార్థన మాత్రమే తెలుసు. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. గట్టిగా ఎవడైనా కొడుతున్నాడు అనుకోండి, అరుస్తో గట్టిగా పీకు నొక్కాడు అనుకోండి, ఏం చేస్తాం? గట్టిగా పీకు నొక్కితే ఏం చేస్తా చెప్పండి? అంటే మొరపెడతావా లేదండి? మొరపెడతావా లేదా? మనం చెయ్యని తప్పులు కూడా మనం ఎప్పుడైతే మన ప్రాణం మీదకి వస్తుందో మనం ఒప్పుకుని ఏం చేస్తాం, బ్రతకడానికి చూస్తాం. నా దేవుడు మన మనవి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనవి వినట్లేదు అనుకోని మన దేవునికి ఏం చేయాలి, మొరపెట్టాలి. అన్న ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్ళేదండి. సిలోహులు వెళ్ళి దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయిల్ వెళ్ళి వారు మొక్కుబడులు తీర్చుకుని దేవుని ఆరాధించి వచ్చేవారు. ఏడాదికి ప్రతి సంవత్సరం వెళ్ళేది, ప్రతి సంవత్సరం దేవుడిని అడిగేది, నాయన మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి నన్ను ఆశీర్వదించయ్యా, నాకు బిడ్డని అని ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉండేది. అడిగి అడిగి ఏం చేసింది ఆమెకి చెప్పండి? అడిగి అడిగి ఏం చేసింది? ఇసుకొచ్చేసి భర్తకు ఇంకో పెళ్లి చేసి ఏం చేసిందండి, తన కోసం అడగటం మానేసి ఏం చేసింది, నా భర్తకు బిడ్డమ్మని అడిగింది. అలాగే పెళ్లి నాకు కూడా ఏమి ఇచ్చాడండి, సంతానం ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డలే నా బిడ్డలు అనుకున్నాడు. ఈసారి ఏం చేసిందో తెలిసి మొరపెట్టింది. ఎందుకు మొరపెట్టిందని తెలుసండి, ఆమె అవమానాన్ని తట్టుకోలేకపోయింది. ఇంతకు ముందు ప్రార్థన చేసి 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 ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసండి, మొరపెడుతుందండి. ఎంత మొరపెడుతుందంటే దైవజనుడు ఆమెను చూసి ఏమనుకున్నాడు తెలుసండి, ఆమె కన్నీటిని చూసి, ఆమె మనవిని చూసి,
పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదండి. ఎవరేమనుకున్నారో పట్టించుకోలేదండి. ఒంటి మీద వస్త్రము ఉన్నదా దిగజారిపోయిందా అనేది చూడట్లేదండి. బోరిన ఏడుస్తూ 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 చెప్పిందే మరలా చెప్పి, చెప్పిందే మరలా చెప్పి, మరలా 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 చెప్పి కన్నీరు కారుస్తూ బోరిన ఏడుస్తుందండి. దైవజనుడు పొద్దునుంచి చూస్తున్నాడండి. గంట అయింది వెళ్ళట్లేదు, 2 గంటలైంది వెళ్ళట్లేదు, 3 గంటలైంది వెళ్ళట్లేదు, భోజనం టైం అయిపోయింది వెళ్ళట్లేదు, మందిరానికి తాళం వేసే టైం అయిపోయింది వెళ్ళట్లేదండి. ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఆమె యొక్క పక్కనంతా కూడా కన్నీటితో నిండిపోయింది. దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చి అక్కడ పొద్దున్నే మంది వచ్చేవేటమ్మా ఇంకా దిగలేదని అన్నాడు. పొద్దున్నే మందేమని వేసి వచ్చావా ఇంకా అది దిగలేదా అని అడుగుతున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం చూడండి, తేడాగా మాట్లాడుతున్న రాత్రి తాగి దిగలేదు ఏంటి, రాత్రి వేసి దిగలేదండి. ఇక్కడ అన్నాను అంటున్నాడు, అమ్మా పొద్దున్నే నువ్వు మందిగానే వేసి వచ్చావా, వైన్ ఏమన్నా తాగి వచ్చావా అని అంటుంటే ఈ మాట ఆమె కనపడదండి. ఆమె విన్నది వెంటనే దైవజనుడైనటువంటి నీవు ఆ రీతిగా పలుకొద్దయ్యా, నీ కంటికి లేక నీ దృష్టికి నన్నంత నీచమైన దానికి నువ్వు ఎంచొద్దు. నా బాధ, నా వేదన, నా దుఃఖం నా దేవుడికి నేను చెప్పుకున్నాను. ఎంత చెప్పినా నా బాధ తీరట్లేదయ్యా అని ఆమె ఎలా మాట్లాడుతుంటే దైవజనుడైనటువంటి ఏలీ తన మాట్లాడిన మాటను వెనక్కి తీసుకుని, అయ్యో నేను ఎంత తప్పుగా ఆలోచించాను, ఎంత చెడ్డగా నేను ఆలోచించిన మాటను వెనక్కి తీసుకుని అన్నాడు. అమ్మ నీ మానవ దేవుడు అన్నాడమ్మా, నేను చూస్తున్నాను, నాకే హృదయం చలించిపోయింది, నేను చూస్తున్న నాకే హృదయం చలించిపోయింది. నా దేవుడు నిశ్చయంగా నీ మనవి ఆలకించాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట చెప్పాడు, ఆమె ఇంకా తన వస్త్రమును చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుడైన యెహోవా అన్నా భర్త అయినటువంటి ఎల్కానాను జ్ఞాపకము చేసుకొనెను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడటండి, వీరు కూడినప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. పెళ్ళైన కాడి నుంచి వాళ్ళు చేస్తున్న పని అదే. కానీ దేవుడు వారిని ఏం చేయలేదండి, జ్ఞాపకం చేసుకోలేదు. ఈసారి ఆమె జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఏంటి తెలుసండి, ఆమె నా దేవుని సన్నిధిలో ఎంతకు ముందు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయలేదు. కానీ ఈసారి నా దేవుని సన్నిధిలో ఆమె ఏం చేస్తుందండి, మొర్ర పెడుతుంది. ప్రియ దైవజనాంగమా, ఇప్పటి వరకు నా దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదేమో, నీ ప్రార్థనకు జవాబు రాలేదేమో. ఇప్పుడు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడేమో, విడుదల రాలేదేమో. నా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతాడు, నువ్వు నాకు మొర్రపెట్టు, నీవు నాకు మొర్రపెట్టు. ప్రవక్త రోజు చేసే పని అదే కదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, మొర్రపెట్టు. దైవజనుడు రోజు చేసే పని అదే కదండి. దైవజనుడితో దేవుడు అంటాడు, నీవు నాకు మొర్రపెట్టు. విశ్వాసి రోజు చేసే పని అదే కదండి. విశ్వాసితో దేవుడు అంటాడు, నీవు నాకు మొర్రపెట్టు. నీ పరిస్థితిని మారుస్తాను, నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను, అప్పుడు నీవు నన్ను మహిమ పరిచెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుని యొక్క నామము మహిమ పరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ ద్వారా ఆయన నామం మహిమ పరచబడ నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను ఈ పరిశుద్ధ స్థలములో నిలబెట్టాడు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మనము కన్నీరు విడిచిన దేవునికి ఏం చేయాలండి, మనం చేయాలి. కన్నీరు విడిచి ఆయనకి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా,
కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తివంతుడు మన దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏబు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటాడు, నాకు న్యాయం తీర్చమన్నాడు. రెండోది ఏం అడగలేదు. నేను నీతిమంతుని అయితే నీతిమంతుని పలవి, పాపి అయితే పాపి పలవి, కానీ నాకు న్యాయం తీర్చి నేను చేసిన పొరపాటు ఏంటో నాకు కనపడలేదు, నేను చేసిన తప్పిదం ఏంటో నాకు కనపడలేదు, దాన్ని మీరు సెలవు ఇవ్వాలని దేవునికి మనవి చేస్తున్నాను. కానీ ఏబుకు వచ్చిన సమస్యలు అతను చేస్తున్న పాప మూలంగానో లేకపోతే అతను చేస్తున్న అపరాధ మూలంగా కలగలేదు, కానీ అవి దేవుని మహిమ కొరకు ఏబు జీవితంలో కలిగినాయి. కనుక ఒక్కనాడు దేవుడు ఏబుకు తీర్పు తీర్చాడు. ఎలా తీర్పు తీర్చాడు? ఆయన పొందిన శ్రమలకు, అతను పొందినటువంటి బాధకు, అతను పొందిన అవమానానికి తగిన ప్రతిఫలం ఇచ్చాడు. అర్థమైందా? క్రీస్తు యేసునందు మన ప్రయాస ఎంత మాత్రము వ్యర్థం కాదండి. దేవుని నిమిత్తము మనం పొందిన దెబ్బలు కావచ్చు, మనం పొందిన అవమానాలు కావచ్చు, మనం పొందిన శ్రమలు కావచ్చు, అవి ఎంత మాత్రము కూడా ఏం కాదండి, వృధా కాదు. కొంత టైం పట్టొచ్చు, కానీ ఒక్కనాటికి మట్టుకు దేవుడి న్యాయం మట్టుకి కంపల్సరిగా తీరుస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఏబు యొక్క సహనాన్ని గురించి పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. శోధనలు సహించేవాడు ధన్యుడని మనం చెప్పుకుంటాం కదా. మీరు శోధనలు కలిగినప్పుడు ఏబు యొక్క సహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమంటారు. ఏబు తనకి శోధనలు కలిగినప్పుడు సహనముతో దేవుడి కొరకు ఎదురు చూశాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి దేవుడు ఏబుని దర్శించి మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు అతను ఏం చేశాడండి? ఆశీర్వదించి మొదట తనకి కలిగిన దానికంటే అధికంగా. అధికమంటే ఏంటి? రెండుంటే మూడు చేయటం కాదండి. రెండుంటే ఇంకో రెండు చేసాడు. 100 ఉంటే ఇంతకు ముందు 100% ఆశీర్వదింపబడ్డాడు అనుకుని, ఇప్పుడు ఎంత శాతం ఆశీర్వదింపబడ్డాడు? 200% ఆశీర్వాదం. అతని జీవితంలో అన్ని ఏం చేశాడు? దేవుడు డబల్ ఇచ్చేసి రెండంతలుగా దేవుడు దీవించేసి రెండంతలుగా అతను ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటో తెలిసింది. అతని కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనుషుల మధ్యలో అతను మొరపెట్టలేదు, మనుషులకు తన నీతిని కనుపరుచుకోవాలని ప్రయత్నం చేయలేదు, కానీ దేవునికి తన నీతిని కనుపరుచుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఒక్కనాటికి దేవుడు ఏం చేశాడంటే ఏబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. అదే విషయం ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఊహించు వాటికంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఊహిస్తామో దానికంటే అధికంగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? దీవిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి రావాలి? బాధ కలిగితే, శ్రమ కలిగితే, శోధన కలిగితే, ఉపద్రవం వస్తే దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో మనం మనసు చేయాలి. ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలం ఏ కాలం? ఏ కాలం చెప్పండి? ఏ కాలం చెప్పండి? బైబిల్ ఏమని చెప్తుంది ఈ కాలం గురించి? ఈ కాలం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏమండి, ఈ కాలం గురించి ఏం చెప్తుందండి? ఎలా అంటున్నారు? మేము ఏదన్నా అన్న వరకు మీరు ఇంకోటి చెప్తారు కదండి. ఇంకోటి ఎందుకు చెప్తాం? బైబిల్లో ఉన్నది చెప్తాం. ఏ కాలం ఈ కాలం? చెప్పమ్మా. మీరు చెప్తే కరెక్ట్ గా మీరు చెప్పారు అనుకోండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అంట. ఇదే కాలం యెహోవా దొరికి కాలం అండి. దేవుడు దొరికే కాలం, యేసు ప్రభు దొరికే కాలం ఈ కాలం. తన శిష్యులతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? నన్ను అడగండి. మీరు ఎక్కడున్నాడు? నన్ను అడగండి. మిమ్మల్ని అడిగారు, మీరు ఏదో చెప్పారు. నన్ను అడగండి, నేను చెప్తాను. ఎక్కడున్నాడు నన్ను అడిగితే నేను చెప్తాను. నా ప్రక్కనే ఉన్నాడు.
ఎక్కడున్నాడు? నా ప్రక్కన ఉన్నాడు. మీకు ఎక్కడున్నాడు? అది ఆయన ఎక్కడున్నాడండి? మన ప్రక్కన ఉన్నాడు. దావీదు భక్తుడు అన్నాడు, ఆయన నా కుడి ప్రక్కన నీడలాగా ఉన్నాడు. ఆయన మరి ఎక్కడో లేడు, మన ప్రక్కన ఉన్నాడు. ఏమండి, మనకు దూరంగా ఉన్నది అద్దుకోవాలంటే కష్టం. అక్కడ పక్కన ఉన్నది ఏం చేయాలి? ఆ బల మీద ఉన్నది అద్దుకోవాలంటే నేను అక్కడ నడిచి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్న ఇది అందుకోవాలంటే ఎక్కడికి జరగక్కర్లేదు. దేవుడు కూడా ఎలా ఉన్నాడు? ఇంత సమీపంగా ఉన్నాడండి, ఇంత సమీపంగా ఉన్నాడు. కనుక ఇంత సమీపంగా ఉన్నటువంటి ఈయన నువ్వేం చేయకూడదండి? ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే, ఇంత సమీపం ఉన్న నీ దేవుడిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్నెవడో రక్షించలేడు, ఎవడు బాగు చేయలేడు. కనుక నీవు ప్రతి సమయంలో కూడా, ఇది సమయము కాదు, ప్రతి సమయంలో కూడా ఆయన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విజ్ఞాపన చేస్తూ అన్ని విషయాలు నువ్వు మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు కొన్ని మాత్రమే చేస్తారు. మీరందరూ మంచోళ్ళు, కొన్ని మాత్రమే చేస్తారు. దేవుని మందిరానికి రావటం మాత్రమే చేస్తారు. మిగిలిన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవునికి మందిరానికి రావటం ఒకటే కాదు, కానీ దేవునికి మనం భయపడాలి. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి నీ ధనము, నీ ఘనము, నీ సమయము ఏం చేయాలి? చెప్పండి. ఎవరికి ఇవ్వాలి? మీరు సమయం ఇస్తున్నారు కానీ ఉన్నా ఇస్తున్నారా? సమయం ఇస్తున్నారు, రెండు ఉన్నాయి. ఘనత. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దానికి కారణం ఎవరు? ఈరోజు మాకు లోకంలో ఎంత గౌరవం, ఎంత మర్యాద దక్కుతుందంటే అది ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. అది ఎవరికి చెల్లాలి? దేవునికి చెల్లాలి. అలాగే ధనం, మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా దేవునికి కృపాదానం. సంపాదించే ప్రతి పైసా కూడా దేవుని కృప మూలంగానే మనం సంపాదిస్తాం. దాంట్లో దేవుని భాగం మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, మన ఆశీర్వాదానికి నిలిచిపోవడానికి గల కారణం ఆయనకి మనకు మధ్య అడ్డుగా నిలిచింది ఒకటి, మన అతిక్రమములు. అతిక్రమం అంటే ఏంటి? దాటేయటం. అతిక్రమం అంటే ఏంటి? దాటవేయటం. ఏ వాక్యాన్ని మనం దాటవేస్తున్నామో ఆ వాక్యము దేవునికి మనకి మధ్య ఎలా నిలుస్తుందండి? అడ్డుగా నిలుస్తుంది. నువ్వు 10వ భాగం దేవునికి ఇవ్వట్లేదు అనుకోండి, ఆ వాక్యము నీకు దేవునికి అడ్డుగా నిలిచి ఆయన ముఖము నీకు, నీ ముఖం ఆయనకి ఏం చేస్తుంది? మరుగుపరుస్తుంది. నీ ప్రతిష్టార్థ, నీ ప్రథమ ఫలం, నీ సమయం, నీ ఘనత ఏది నువ్వు దేవునికి నువ్వు ఇవ్వకపోయినా అది నీకు దేవునికి అడ్డుగా నిలిచి నీ ముఖం ఆయనకి, ఆయన ముఖం నీకేం చేస్తుంది? మరుగుపరుస్తుంది. కనుక మరి మనం చేయగలిగింది ఎప్పుడైతే మనం చేసామో దేవుడు మనకి శక్తికి మించిన కార్యాలు మన జీవితంలో అయినా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలకు నేను చెప్పిన మాట, మరి లండన్ లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా నా పిల్లలిద్దరూ కూడా వారి శాలరీ రాగానే మొదట దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవుని మహిమపరుస్తారు. మన కష్టార్జితంలో దేవుని భాగం ఎప్పుడు కూడా దేవునికి మనం ఇవ్వాలి. నీది వారం జీవితం కావచ్చు, నీది నెల జీవితం కావచ్చు, నీది రోజువారీ జీవితం కావచ్చు. తీసుకొచ్చినప్పుడు నీ ధనంలో నుండి, నీ కష్టార్జితం నుండి దేవుని భాగం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చావు అప్పుడు నీ మొరపెట్టు, నీ మొర దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని ప్రార్థన అంటాడు. మన సంఘంలో చాలా మందికి ఈ అలవాటు ఉంది, ఇంకా ఈ అలవాటు చాలా మందికి రావాలి. అలవాటు చేసుకున్న వారు 10% అయితే అలవాటు లేని 90% ఉన్నారు. 100కి 10 మంది దేవునికి 10వ భాగం ఇస్తే 90 మంది 10వ భాగం ఇవ్వకుండా 10వ భాగాన్ని ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఎగ్గొట్టేస్తున్నారా? గిల్లేస్తున్నారు. 10వ భాగానికి వెళ్ళకూడదు. 1000 10వ భాగం ఇవ్వాలనుకోండి, 100 ఇచ్చామనుకోని ఎంత గిల్లేసినట్టు? ఎంత గిల్లేసినట్టు చెప్పండి. 1000 రూపాయలు దేవునికి 10వ భాగం ఇవ్వాలనుకోండి, 100 అట్టుకొచ్చి అయ్యగారు 10వ భాగం అని ఎత్తారు కొంతమంది.
ఒక కష్టపడేవాడు రోజు పనికి వెళ్ళేవాడు 100 రూపాయలు తెచ్చి అయ్యగారు దశభాగం అంటే నేను నమ్మిన దేవుడు నమ్ముతాడా అండి? రోజు ఒక వ్యక్తి పనికి వెళ్తున్నాడంటే డైలీ ఎంత తక్కువలో తక్కువ లెక్కేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తే 700 రూపాయలు. వారానికి ఎంత? 4200. 100 రూపాయలు తెచ్చి అయ్యగారు దశభాగం ప్రార్థన చేయండి అంటే అయ్యో నేను ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు నా ప్రార్థన వింటాడా అండి? దొంగల కోసం ప్రార్థన చేయకయ్యా అంటాడు. ఎవరి కోసం? ఏమండి వాక్యం ఏమని చెప్తుందంటే మిమ్మల్ని దొంగలు అనాలనుకుంటున్నాను అంటాడు. మీరు అడగొచ్చు నన్ను, ఎందుకు మిమ్మల్ని దొంగలు అంటారు అని. మీరు నా దశమ భాగాన్ని, నా ప్రథమ ఫలాన్ని, ప్రతిష్టార్పణ మీరు ఏం చేస్తున్నారు? దొంగతనం చేసేస్తున్నారు. ఏంటండి? దశమ భాగము, ప్రథమ ఫలం, ప్రతిష్టార్పణలు, ఇంకా సమయం కూడా. సమయాన్ని కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని దగ్గర, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ రోజు నిజంగా ఎవడైనా డబ్బులు ఇస్తాను ఎక్కువ ఇస్తానని అనుకోండి, బైబిల్ అక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు? పనికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల కొంత నష్టం జరుగుతుంది, కానీ ఆ నష్టాన్ని దీని మూలముగా జరిగింది అని మనం అనుకోవట్లేదండి. ఎప్పుడైనా మనకు నష్టం జరిగినప్పుడు ఎందుకు ఈ నష్టం జరుగుతుంది మనం దాన్ని ఏం చేయాలి? ఆలోచించాలి. ఇదే విషయము పౌలు అంటున్నాడు, మిమ్ముని మీరు పరీక్షించుకుంటే ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనం చేసే పని, మనం నడిచే నడత, మనం మాట్లాడే మాట సరైనదో కాదో మనకు తెలుస్తుందండి. అప్పుడు మనం ఏం చేసుకోగలుగుతాం? సరి చేసుకోగలుగుతామండి. ఒక విద్యార్థికి సంవత్సరంలో అప్పుడప్పుడు పరీక్షలు పెట్టుకోకుండా ఒక్కసారి పరీక్ష పెడితే ఇంక పరిశీలించుకోవడానికి ఏమీ ఉండదండి. అందుకే నెలకో పరీక్ష, 2 నెలలకో పరీక్ష, 3 నెలలకో టెస్ట్, ఇలాగా అనేకమైన టెస్టులు పెడితే వాడు ఏం తప్పులు చేస్తున్నాడు అవన్నీ సరి చేసుకుంటూ ఫస్ట్ 100కి మరి 50 మార్కులు వచ్చేవాడు శివరాఖరికి వచ్చేటప్పటికి 100కి 90 మార్కులు వస్తానికి వాడికి ఏమవుతుందండి? అవకాశం దొరుకుతుంది. కొందరైతే 100కి 100 సాధించగలుగుతారు. అలాగే మనల్ని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం చేసే పని దేవునికి ఇష్టమైందా కాదని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షలు చేసుకోవాలి, విమోచించుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించుకుంటే మనలోకి అయోగ్యమైన బట్టి దేవునికి మనకు మధ్య ఏదైతే అడ్డుగా నిలిచిందో, ఏదైతే మన దేవునికి వినపడకుండా చేస్తుందో, మన ప్రార్థన దేవునికి వినపడకుండా చేస్తుందో దానిని మనము తీసివేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రక్షింపనేరుకున్నట్లు యెహోవా వాస్తవం కొరచు కాలేదు, విననేరుకున్నట్లయిన చెవులు మందకెళ్ళలేదు. కానీ మీ దోషములు, మీ పాపములు, మీ అతిక్రమములు మీ దేవుని మోకమును మీకేం చేస్తున్నారని మరుగుపరుస్తుంది. అతిక్రమం అంటే ఇంతకు ముందే చెప్పాను, దాటివేయుట. దాటివేయుట వాక్యాన్ని ఇక్కడ నువ్వు దాటేయగలదు, గాని రేపు పొద్దున దేవుని తీర్పులో నిలబడినప్పుడు నువ్వు దాటవేయలేవు కదండి. ఇక్కడ నువ్వు దాటేసేస్తావు, కానీ ఈ రోజు దేవుని తీర్పులో మనం నిలబడాలి. నిలబడినప్పుడు వాక్యాన్ని మనం దాటవేయడానికి అవకాశం ఉంది. ప్రియ దైవ జనాంగమా, ఆలోచించండి, వాక్యానుసారంగా మీరు జీవించండి, దేవునికి మొరపెట్టండి, నిజంగా మొరపెట్టండి. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఉత్తరం ఇవ్వకుండా ఉండడానికి నీ దేవుడు నోరు లేని దేవుడు కాదు, చెవులు లేని దేవుడు కాదు, కళ్ళు లేని దేవుడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన సంచరించే దేవుడు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆయన నీతో మాట్లాడు కనుక ప్రియ దైవ జనగమ, మీకు మీ దేవునికి మీ మొర వినపడకుండా ఏదైతే ఆటంకం నిలిచిందో అట్టి ప్రతి ఆటంకాన్ని మీరే అధిగమించి ఏదైతే అడ్డుగా నిలిచిందో దానిని మీరు నెరవేర్చి అడ్డును మీరు తీసుకుని ఆయన ముఖమును మీరు మీ ముఖమును ఆయన చూసే ఆ భాగ్యము సర్వశక్తుడైన దేవుడు వినుచున్న మనందరికీ దయచేయాలన్నదే నా ప్రార్థన. మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల శ్రమందు మీరే మాట్లాడారు. శరశాలలో ప్రవక్త ఇర్మీయాతో మాట్లాడుతున్నాను. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను విడిపించి నిన్ను నేను గొప్ప చేస్తాను.
నువ్వు నన్ను మహిమపరచు. అవును నాయనా, నీ సన్నిధానం మేము నేను అడుగుతున్నా, నీకు మొరపెడుతున్నా, కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నా. దయచేసి నేను మమ్మల్ని కనుకరించండి ప్రభువా, మమ్మల్ని కనుకరించండి. మాకు నీకు మధ్య ఏదైతే అవరోధంగా, ఏదైతే అడ్డుగా నిలిచింది, అట్టి ప్రతి ఆటంకమును క్రీస్తు యేసు నామములో మీరు లయపరచాలి. దాన్ని మీరు తీసివేసి, అది సమయం కావచ్చు, అది నీకు చెందవలసిన మహిమ కావచ్చు, లేక నీకు చెందవలసిన ధనమే కావచ్చు. అట్టిది మేము నీ సన్నిధిలో మేము ఇచ్చి నేను శోధించే కృప దయచేయండి. యాశ్య భక్తులు, నేను దేవునికి భయపడేవాడిని, మరి నీ సన్నిధిలో అట్టి సాక్ష్యం మేము కలిగి ఉండేటట్టు మీరు సహాయం చేయండి. నీకు భయపడి, నీకు లోపడి, నీ చిత్తానుసారమైన నడవడిక నడిపి నాకు మాకు దయచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.